అలా చేతగాని పాలన కాదండి, దమ్మున్న నాయకుడు కాబట్టి నేను వ్యతిరేకిస్తున్నాను. లేకపోతే నువ్వు కూడా నిన్నటి వరకు పాలన చేసావు, నీకు కూడా ఎంతో కెపాసిటీ ఉంటుంది కదా. అంటే నీ కెపాసిటీని లెక్క చేయకుండా నేను ఈరోజు వ్యతిరేకిస్తున్నా అంటే నాకు సత్తా ఉంది కాబట్టి నేను వ్యతిరేకిస్తున్నా కదా. సత్తా లేని వాళ్ళు అయితే నిన్న ఎట్లా వ్యతిరేకిస్తాను? అలా దమ్మున్న నాయకుడు కాబట్టి అట్లా వ్యతిరేకించడం జరుగుతుందండి. ఆయనను వ్యతిరేకించడం కాదండి. యథా రాజా తదా ప్రజ. ఇంతకుముందు అవునా, తాగండి, చెట్లు పెంచండి, చెట్ల కింద పండండి అన్నది పాలన కేసీఆర్ పాలన. కొడుకు తండ్రి ఎక్కడక్కడ స్కాములు చేసిరు. అవునా, తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా చేశారో మీరు తెలుసు. కేసీఆర్ గారు గత సీఎంగా ఉన్నప్పుడే నల్గొండ జిల్లాను దత్తత తీసుకుంటామని చెప్పిండనా. ఆ దత్తత కూడా మర్చిపోయి కూడా ఈరోజు పాలకులు మర్చిపోయి కూడా అట్లా కూడా అవకాశం ఇచ్చినా కూడా దాన్ని ఉపయోగించుకోలేదు కేసీఆర్ గారు. అందుకని ఈరోజు నల్గొండలో 12 సీట్లకు 11 సీట్లు కాంగ్రెస్ కైవసం చేసుకోవడం జరిగింది. జనాలకి చేసింది కరువు మొత్తం చేసింది కేసీఆర్. అసలు ఏ మొహం పెట్టుకుని మా నల్గొండకు వస్తున్నారో అర్థం కావట్లేదు. అసలు నీళ్లు రాక ఇన్ని రోజులు మరి జనాలు రైతులు కనబడలేదా? ఫామ్ హౌస్ ప్లేస్ ఆయన ప్రగతి భవన్కి అంకితమైన వాడు అలా నల్గొండకు వచ్చి ఏం ఉద్ధరిస్తారనేసి ఏ మొహం పెట్టుకొని వస్తుండు. అసలు సిగ్గు శరం ఉన్నోడైతే ఈ ఎలక్షన్లో అసలు అతను పాల్గొనవద్దు. ఏదైనా సార్ కేసీఆర్ ఉన్నప్పుడు ఏం చేయలేదు, మాకల్లా ఏ అభివృద్ధి రాలేదు. అప్పట్లో కాంగ్రెస్ ఉన్నప్పటి నుంచే ఉన్న ఇళ్ళే ఉన్నాయి, ఉన్న గుడిసెలే ఉన్నాయి, ఉన్న రోడ్లే ఉన్నాయి. ఇప్పుడు ఏం జరగలేదు. ఆయన వచ్చిన కానించి ఏ అభివృద్ధి జరగలేదు. లేదు, అంత ముందే వాటర్ లేవు మనకి. మీ రైతు పెట్టిన రైతు నేను, అంత ముందే వాటర్ లేవు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నీళ్ళు లేవంటే అది పుకారు మాట తప్ప ఏం లేదు. కేసీఆర్ ఏందో కాలం లేదు, వర్షాలు పడతలేదు. ఎండాకాలం ఎట్లా వర్షం పడుతుంది ఆయన మాత్రం తెలియదా? కేసీఆర్ ఎప్పుడు వర్షం పడేది తెలియదా? ఎక్కడో ఎండిపోయిన చేనులో పోయి ఫోటో దిగి రైతులు చెప్తే అది సాధ్యమా? వర్షాకాలంలో పోయి రాకపోతే అప్పుడు అడగాలి. ఎండాకాలం ఎండలు కొట్టకుంటే ఏమవుతుందంటే బాగానే ఉన్నాయి. అన్ని ఊర్లలో మంచి నీళ్లు బోర్లు ఉన్నాయి. బోర్లలో నీళ్లు తక్కువైనప్పుడు ఎవరేమేం చేస్తాం, ఎండలు బాగా కొడుతున్నాయి. పోయినసారి కూడా కొంచెం వర్షాలు ప్రాబ్లము కొంచెం అట్లా ఉంటే కూడా కొంచెం బోర్లలో నీళ్లు తక్కువనే. రేవంత్ వస్తూనే కరువు తెచ్చిందంట కదా. తప్పన్నా, ఎందుకంటే ఎండాకాలంలో ప్రతి ఏ గవర్నమెంట్ అధికారం ఉన్నా కూడా ఎండాకాలం అనేది వస్తూనే ఉంటుంది. వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఏంటంటే కరువు అనేది వస్తూనే ఉంటుంది. కరువు అంటే మరి ఈ కాంగ్రెస్ పార్టీ తెచ్చింది కాదు కదా. గతంలో ఉన్నప్పుడే రాజశేఖర రెడ్డి పిల్లల ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు పెద్ద డ్యాములు దేశీళ్ళు ఇవన్నీ తీస్తేనే కదా ఆ రోజు ఇవాళ ప్రతి ఒక్కరికి అన్ని విలేజ్లకు నీరు రావడం జరుగుతుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే కరువు వచ్చిందనంటే అది వాళ్ళ మూర్ఖత్వం. ఈరోజు కేసీఆర్ గారి మాటలు ఎంతవరకు వాస్తవం అవాస్తవం అనేది ప్రజలందరికీ తెలిసే ఉన్నది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎన్ని సంవత్సరాలు అవుతుంది వచ్చి, ఎన్ని నెలలు అవుతుంది, కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా కరువు తెచ్చింది, వాళ్ళ ద్వారా కరువు ఏర్పడ్డదా, కాంగ్రెస్ పార్టీ నుంచి కరువు ఏర్పడ్డదా అనేది ప్రజలకు తెలుసు. టీఆర్ఎస్ పరిపాలన మంచిగా లేదు. ఎందుకంటే అడ్డమైన హామీలు చెప్పిండు. దళిత బంధు అని, మన దళిత బంధు ఎవరికి కావాలండి? దళిత బంధు ఇచ్చి ఎవరు పెద్ద అయ్యాడు? డబుల్ బెడ్రూమ్లు ఎవరికి ఇచ్చిండు? ఇవన్నీ చాలా రాళ్లకు గుట్టలకే డబ్బులు వేస్ట్గా చేసిండు. కాబట్టి తప్పకుండా ఈసారి ఎంపీ సీట్లు కూడా కాంగ్రెస్కే మెజార్టీకి వస్తాయి, కాంగ్రెసే గెలుస్తుంది. రేవంత్ రెడ్డి చాలా మంచి చురుగ్గా పనిచేస్తుండు. కాలానికి రేవంత్ రెడ్డికి మనము జత చేసి ఒకవేళ చూస్తే మన ప్రభుత్వం ఎప్పుడు ఫామ్ అయింది? డిసెంబర్లో ఫామ్ అయింది. డిసెంబర్ తర్వాత వచ్చేది ఏంటి? ఎండాకాలంలో బట్టలు ఆరకపోతే లేకపోతే బోర్లు ఎండకపోతే వానలు ఎక్కడి నుంచి వస్తాయి? వానాకాలం రానే లేదు కదా. రానప్పుడు దానికి మనం రేవంత్ రెడ్డి గారి మీదనో లేకపోతే రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు బాగా వర్షాలు బీభత్సంగా వచ్చేసాయి, ఇప్పుడు పంటలన్నీ నష్టం అవుతున్నాయి అంటే అది కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు క్రియేట్ చేస్తున్నవి తప్ప వాళ్ళ రైతులనే ఆ పంట పొలాల్లో పెట్టేసి వాళ్ళు క్రియేట్ చేసుకుంటున్న వీడియోల్ని జనాల్లోకి తెచ్చి జనాల్ని ఇంకోసారి మభ్యపెట్టడానికి ట్రై చేస్తున్నారు. కానీ జనాలు మాత్రం గట్టిగా ఎంపీ ఎలక్షన్స్లో కూడా బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు. కేసీఆర్ లంగా ఆయన అంటాడు, కేసీఆర్ లంగా, కేసీఆర్ దొంగ ఆయన అనకుంటే ఎవరు అంటారు? ఆయన మంచోడైతే మరి వాళ్ళ మందే మనలోకి రాకపోతుండే కదా. ఆయన లంగా ఉన్నాడని లంగ పనులు చేసిండని టీఆర్ఎస్ వాళ్ళంతా మన కాంగ్రెస్ లకు వచ్చిండ్రు. ఎందుకు వచ్చిండ్రు? వాళ్ళకి అందుకోసం మంచి వ్యక్తి ఉంటే మరి ఇట్లా కాకపోతుండే అయితుండేనా? కేసీఆర్ కరువు వచ్చిందంటే గద్దెందుకు దిగినవు? నీ మంచి పాలన ఉంటే నువ్వు గద్దెందుకు దిగినావు? నీ పాలన సరిగ్గా లేకనే కదా ప్రజలు నిన్ను కిందికి దించిండ్రు. ఈరోజు నీ పాలన మీదకి వెళ్ళి నిన్ను కింద దించిండ్రు. మరి నువ్వు మంచి పాలన చేస్తే నువ్వు మాకు మిషన్ భగీరథ అన్నావు. కోట్ల రూపాయలు వైఎస్ రాజశేఖర రెడ్డి సీసీ రోడ్లు వచ్చిన తర్వాత సీసీ రోడ్లన్నీ పగలదెంగినవు. టీఆర్ఎస్ పార్టీ ఇంతవరకు మాకేమి సాయం చేయలేదు, చెయ్యదు కూడా.